గత 10 సంవత్సరాలుగా నిపుణులైన డాక్టర్లచే వైద్య సేవలు అందిస్తున్న ఆయుక్ష హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్. అందరికీ తెలుసు. ఇది ఒక వ్యసనం అని అనుకోవాలి. నా దృష్టిలో అయితే స్టంట్ డ్రైవింగ్ చేయడము, స్నేక్ బైక్ డ్రైవింగ్ చేయడము, ఈ సైలెన్సర్స్ లేకుండా డ్రైవింగ్ చేయడము, ఇది వాళ్ళు సాహసం అని అనుకుంటారు. ఈ సాహసాలన్నీ కూడా ఇట్లా బైకుల మీద చూపించే బదులు కెరియర్‌లోనూ, ఎడ్యుకేషన్‌లోనూ చూపిస్తే వాళ్ళు చాలా పైకి ఎదుగుతారు. ఈ స్టంట్ డ్రైవింగ్‌లు అనేవి 90% ప్రమాదాలకు దారి తీయొచ్చు. ఇట్లాంటి స్టంట్ డ్రైవింగ్‌లు వాళ్ళు మరీ ఈ టౌన్‌లలో ప్రజలు తిరిగే ప్రదేశాల్లో చేయడము, వాళ్ళకి ప్రమాదమే కాదు, ఎదుటి వాళ్ళకు రోడ్డు మీద ప్రయాణించే వాళ్ళందరికీ ప్రమాదకారులుగా వీళ్ళు మారతారు కాబట్టి, ఇటువంటి స్టంట్ డ్రైవింగ్‌లు అనేవి కూడా ట్రాఫిక్ వయలేషన్ కిందకొస్తది. తర్వాత ఓవర్ స్పీడ్ డ్రైవింగ్. ఓవర్ స్పీడ్ డ్రైవింగ్ అంటే టౌన్‌లో మనం 20 km కంటే ఎక్కువ పోరాదు. కానీ 20 kmకి ఎవరు పోతున్నారు? గంటకి 20 కిలోమీటర్ల చొప్పున మాత్రమే టౌన్‌లో వెళ్ళాలి. ఎవరు వెళ్తున్నారు? ఎవరు వెళ్ళడం లేదు. 60 స్పీడ్ తోటి పోతే ఏమనంటే సిటీలో అనేది జనసమ్మర్దం ఉన్నటువంటి ఏరియాలు, పిల్లలు తిరుగుతారు, పెద్దోళ్ళు తిరుగుతూ ఉంటారు, ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. నువ్వు అతివేగంగా పోవడం వల్ల ఏంటంటే సడన్‌గా నువ్వు బ్రేక్ చేయలేవు. సడన్‌గా నీకేదైనా అడ్డు రావచ్చు, నువ్వెవరికైనా అడ్డుకోవచ్చు. సో ఏది కూడా జనసమ్మర్దం ఉన్న ప్రాంతాలలో, టౌన్ లోకల్ ఏరియాలలో కూడా చాలా లో స్పీడ్ తోటి నిర్ణయించబడిన స్పీడ్తో మాత్రమే మనం వెళ్తే చాలా యాక్సిడెంట్లు మనము అవాయిడ్ చేయగలుగుతాము, ఎస్కేప్ చేయగలుగుతాము. సో ఓవర్ స్పీడ్ అనేది టౌన్లలో కానీ విలేజెస్లో కానీ ఉండదు. ఏదైనా కానీ అది విలేజ్ అవుట్స్కట్స్ నుంచి మాత్రం మనకి స్పీడ్ లిమిట్ పెరుగుతుంది. కానీ టౌన్లో కానీ విలేజెస్లో కానీ స్పీడ్ లిమిట్ తరుగుతుంది కాబట్టి దాన్ని గుర్తించుకోవాలి. ఓవర్ స్పీడ్ ఎవరైనా నడిపేటట్టయితే అది కూడా ట్రాఫిక్ వయలేషన్ కింద వస్తుంది. తర్వాత పొల్యూషన్ డ్రైవింగ్. పొల్యూషన్ డ్రైవింగ్ అని అంటే మనం రకరకాలుగా ఈ బండికి ఒకసారి దాని లైఫ్ టైం దాటిపోవచ్చు, లేకపోతే దానికి సరైనటువంటి మనము సర్వీసింగ్ చేయకపోవచ్చు. అంటే ఆ ఇంజిన్ యొక్క లైఫ్ టైం దాటిపోతే అందులో నుంచి పొల్యూషన్ ఎక్కువ వస్తుంది. సర్వీసింగ్ సరిగా చేయించుకోకపోయినా వస్తుంది. మనం వాడేటటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ ఏదైనా కానీ దాన్ని పెట్రోల్ ఉందనుకోండి కిరోసిన్తో మిక్స్ చేస్తారు, డీజిల్ ఉంటే కిరోసిన్తో మిక్స్ చేస్తారు. అట్లా మిక్స్ చేసి వాళ్ళేదో తక్కువ అమౌంట్ తోటి మనం జర్నీ చేయొచ్చు అని అనుకుంటాం. కానీ ఇవన్నీ కూడా చాలా పొల్యూషన్కి దారితీస్తాయి. ఇప్పటికే ఉన్న వాహనాలతోటి, ఉన్నటువంటి ఫ్యాక్టరీలతోటి, ఉన్నటువంటి ఇళ్లలో వాడే ఏసీలతోటి, మనం వాడేటటువంటి ఆల్ కైండ్స్ ఆఫ్ మెషిన్స్ తోటి ఎంత పొల్యూషన్ ఉందో మీకు తెలుసు. కాబట్టి మనది ఎప్పుడు కూడా పొల్యూషన్ చెక్ అనేది చేయించుకోవాలి బండికి. ఎప్పటికప్పుడు ఇన్ టైంలో పొల్యూషన్ చెక్ చేయించుకొని ఆ సర్టిఫికెట్ మనతోటి క్యారీ చేసినట్లయితే ఎవరన్నా పోలీసు వాళ్ళు ఆపినప్పుడు అడుగుతారు పొల్యూషన్ సర్టిఫికేట్ ఉందా అని అంటే మనం చూపించగలగాలి. లేదు అని అంటే మాత్రము అది కూడా ట్రాఫిక్ వైలేషన్ కింద వస్తుంది. ఇంకోటి సిగ్నల్ జంపింగ్. ప్రతి ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మనకి మార్క్స్ ఉంటాయి. ఎక్కడ ఆగాలి, సిగ్నల్ ఎక్కడ ఉంటుంది, రైట్ సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు ఏంటి, మనకు ఆ ఇండికేషన్స్ అన్నీ కూడా మనకు తెలుసు. తెలియకపోయినా కానీ బైక్ ఎక్కే ముందు, వెహికల్ ఎక్కే ముందు ఖచ్చితంగా ట్రాఫిక్ సంబంధించిన అన్ని నియమాలు నిబంధనలు తెలుసుకొని మాత్రమే వెహికల్ని ఉపయోగించాలి. నాకు తెలియదు అని అంటే అది ఎక్స్క్యూజ్ చేయబడదు. అది కూడా మనం ఏంటంటే ఆ బార్సు దాటి ముందుకు వచ్చేస్తాము సిగ్నల్ పడ్డప్పుడు. మీరు బార్స్కి అవతల మాత్రమే ఉండాలి. బార్స్ని కొంచెం టచ్ చేసినా కానీ అది వైలేషన్ కిందకు వస్తుంది. సో ఆటోమేటిక్గా ఇప్పుడు ట్రాఫిక్ వాళ్ళు ఆటోమేటిక్ కెమెరాస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇటువంటివన్నీ ఫోటో తీస్తున్నారు, చలానాస్ కట్టించుకుంటున్నారు. సో దాదాపుగా 9 రకాలైన వైలేషన్స్, అంటే ఉన్నాయి మొత్తం 9 రకాలే కాదు, చాలా రకాలు ఉన్నాయి. ఈ 9 రకాల వైలేషన్స్ గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ట్రాఫిక్ పోలీస్ వారు, ఆ డిపార్ట్మెంట్ వారు ఒక మంచి అవకాశాన్ని నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 21వ తేదీన జరుగుతున్నందువల్ల ఒక మంచి అవకాశాన్ని ఇచ్చారు. ఏమనంటే మేమైతే చలానాసు ఒక్కొక్క వైలేషన్కి ఎంత ఉందో చట్ట ప్రకారం అంత మేము కట్టించుకుంటాము. మా దగ్గరకు వచ్చి కడితే మేము రిసిప్ట్ ఇస్తాము. అంతకుముందు మేము నోటీస్ ఇస్తాము. ఒక్కొక్క వెహికల్ మీద ఎన్ని చలానాస్ ఉన్నాయో మేము చూసి అందరికీ నోటీసులు ఇస్తాము. ఆ నోటీస్ ఇచ్చినప్పుడు మా దగ్గరకు వచ్చి మీరు
పే చేసినట్టయితే మీ మీ వెహికల్ మీద ఎన్ని చలానాస్ ఎన్ని వైలేషన్స్ ఉన్నాయో చూసి మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో క్యాల్కులేట్ చేసుకొని మేము అమౌంట్ కట్టుకొని మీకు రిసిప్ట్ ఇస్తాము అని అంటారు. అది అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా ఈసారి వినూత్నంగా వారు ఏంటంటే ఒక అవకాశాన్ని ఇస్తున్నారు. ఎవరైతే వయలేటర్స్ ఉంటారో, ఈ ట్రాఫిక్ వయలేటర్స్, ఒక్కొక్క వెహికల్ మీద కనీసం ఒక 5, 6, 7, 8 చలానాస్ కూడా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఈ నెక్స్ట్ కొత్త సంవత్సరం ఈ చలానాలు మనకి ఈ చలానాస్ వస్తాయి. ఎంత మనకి ఎక్కడ వయలేట్ చేసామో, ఎంత మనం కట్టాలి, సిగ్నల్ జంప్ చేసాము అనేది ఎప్పటికప్పుడు మనం ఆర్సీ హోల్డర్ ఎవరైతే ఉంటారో ఓనర్, వెహికల్ ఓనర్కి ఆయన రిసిప్ట్కి వస్తూ ఉంటాయి. సో కొత్త సంవత్సరంలో వీటన్నిటిని కూడా మనము ఈ చలానాస్ ఇవన్నీ పెండింగ్ కేసెస్ క్లోజ్ చేసి ఫ్రెష్గా న్యూ ఇయర్లోకి అడుగు పెట్టడానికి, ఈ ట్రాఫిక్ వైలేషన్స్ అన్ని తెలుసుకోవడానికి, చలానాస్ కట్టి ఇంకొకసారి ఇటువంటి పనులు చేయకుండా ఉండడానికని వారు ఒక అవకాశం ఇచ్చారు. డిసెంబర్ 21 జరిగే లోక్ అదాలత్లో ఏవైతే 9 వైలేషన్స్ ఉన్నాయో ఈ 9 వైలేషన్స్లో మీరు వారి దగ్గరికి వెళ్ళి నోటీస్ ఇస్తారు. వారి దగ్గరికి వెళ్ళి మీరు కట్టినట్టయితే మీ వెహికల్ మీద ఉన్నటువంటి అన్ని ఈ చలానాలు ఏవైతే పడ్డాయో ఫైన్ అమౌంట్స్ అంతా కూడా క్లియర్ అయిపోతుంది. లేదు మేము కట్టలేము అని అనుకుంటే లోక్ అదాలత్కి రండి. ఇక్కడ అప్ టు 50% మేము లోక్ అదాలత్లో మీ ఫైన్ అమౌంట్ ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, దాన్ని మేము కన్సిడర్ చేసి ఒక రీజనబుల్ అమౌంట్ తోటి ఒక 500 సగానికి సగమన్నా మేము కట్టించుకొని ఆ రిసిప్ట్ మేము ఒక సగానికి సగం మేము ఫైన్ అమౌంట్ ఇస్తాము. దాంతో మీరు కట్టి రిసిప్ట్ వేసినట్టయితే మీ మీద కేసు క్లోజ్ చేయబడుతుంది. సో ఇది ఒక గొప్ప అవకాశం వాహనదారులందరికీ కూడా. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఈ రోజు బాగానే ఉంది, రేపు మీ ఈ చలానాస్ మీ వెహికల్స్ మీద ఎటువంటి ఎఫెక్ట్ వస్తాయి అనేది తెలియదు. మీ వెహికల్స్ వాళ్ళు అటాచ్ చేయొచ్చు, ఫోర్ఫిట్ చేయొచ్చు, ఆపేసి పక్కన పెట్టేయచ్చు, ఏ రకంగానైనా ఏ విధంగానైనా వెహికల్ ఓనర్ మీద వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మీ వెహికల్స్ తోటి హ్యాపీగా ప్రశాంతంగా తిరగాలి అనుకుంటే మీ వెహికల్ మీద ఉన్నటువంటి చలనాలన్నీ క్లియర్ చేసుకుంటే రేపు మీకు ఏమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఇవి పోను చలానాస్ ఎక్కువైనాయి అంటే ఈ ఇన్ఫర్మేషన్ ఆర్టీఏ వాళ్ళకు కూడా వెళ్తుంది. తర్వాత మీ వెహికల్ మీద కూడా ఎటువంటి చర్యలైనా తీసుకునేదానికి ట్రాఫిక్ వాళ్ళు కానీ ఆర్టీఏ వాళ్ళు కానీ వెనుకాడరు. ఆ తర్వాత మీ వెహికలే రోడ్డు మీద తిరిగేదానికి అవకాశం లేకుండా పోవచ్చు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఒక మంచి అవకాశం, చాలా మంచి అవకాశం ఇది. ఒక 50% అప్ టు 50% దాకా ఒక చలానా మీద మనకు వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారు అని అంటే ఇంతకంటే మంచి అవకాశం రాదు. అది నేషనల్ లోక్ అదాలత్ కొత్త సంవత్సరం సందర్భంగా ఈ అవకాశం ఉన్నప్పుడే ప్రజలందరూ ఉపయోగించుకొని వాళ్ళ వెహికల్స్ మీద ఉన్నటువంటి చలానాలన్నీ కూడా క్లియర్ చేసుకొని కొత్త సంవత్సరంలో హ్యాపీగా ట్రాఫిక్ వైలేషన్స్ ఏమి నెక్స్ట్ జరగకుండా, ఇప్పుడు అమౌంట్స్ కడుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకు అమౌంట్స్ కట్టారు, ఎన్ని వైలేషన్స్ చేశారనేది వాళ్ళకి రియలైజ్ అవుతారు. కాబట్టి కొత్త సంవత్సరంలో వాళ్ళు చాలా హ్యాపీగా మళ్ళీ ఇట్లాంటి వైలేషన్స్ జరగకుండా ముందుకెళ్ళాలని కోరుకుంటూ వారికి అవకాశాన్ని ఇచ్చారు. సో ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇప్పుడు మన దగ్గర ఎన్ని కేసెస్ ఉండొచ్చు అనేది మీకు ఒక డౌట్ రావచ్చు. ట్రాఫిక్ పోలీస్ వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. దాదాపు ట్రాఫిక్ వైలేషన్స్ అంటే ఏ 9 వైలేషన్స్లో ఏవైతే మనకి వాళ్ళు డిస్కౌంట్ ఇస్తున్నారో ఆ 9 వైలేషన్స్ గురించి మీకు చెప్తున్నాను. మిగతా వైలేషన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఆ వైలేషన్స్ గురించి ఇందులో ఈ లోక్ అదాలత్లో వాళ్ళు రాజీకి పెట్టలేదు. కాబట్టి ఈ 9 వైలేషన్స్ కేసులే మన నిజామాబాద్ డిస్టిక్లోనే దాదాపు 2,65,968 కేసులు ఉన్నాయి. అంటే ఆలోచించండి, 2,65,968 వెహికల్స్ ఉన్నాయా, లేకపోతే ఒక వెహికల్ మీద 2, 3, 4, 5, 6, 7, 8, 10 దాకా చలానాస్ ఉన్నాయా అనేది వాహనదారులకి తెలియాలి. యాజ్ ఆన్ టుడే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. తర్వాత ఈ 2,65,968 వైలేషన్స్లో దాదాపు 7,33,00,000
17,465 రూపాయల అమౌంట్ డ్యూ ఉంది. సో గవర్నమెంట్ వారు, ట్రాఫిక్ పోలీస్ వారు సగానికి సగం వారు డిస్కౌంట్ ఇస్తున్నారంటే మీరందరూ ఆలోచించుకోవాలి. నిజామాబాద్ జిల్లా ప్రజలందరూ ఆలోచించుకోండి. ఈ రోజైనా కట్టాలి, రేపైనా కట్టాలి, ఎల్లుండైనా కట్టాలి, లేదా మీ వాహనం సీజ్ చేయబడుతుంది. దానికంటే మీకు ఒక మంచి అవకాశం ఇచ్చినప్పుడు ఈ నేషనల్ లోక్ అదాలత్ను మీరు సద్వినియోగం చేసుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో వారందరికీ మరీ నేను చెప్తున్నాను. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలి. క్రిమినల్ కేసెస్లో ఏదైతే రాజీ పడదగిన నేరాలలో మాత్రమే ముందుకొచ్చి వారికి ఆ రాజీ పడడం కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఇరుపక్షాలు వాళ్ళు మనస్ఫూర్తిగా స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజీ పడితే మాత్రమే మేము ఆ రాజీని రికార్డ్ చేసుకొని కేసు క్లోజ్ చేసేస్తాము. సివిల్ కేసులలో అయితే కుటుంబ కేసులు ఉండొచ్చు, ప్రాపర్టీ కేసులు ఉండొచ్చు, అన్ని రకరకాల కేసులు ఉండొచ్చు. ఏ కేసులు అయినా కానీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసులు కావచ్చు, కోర్టులో పెండింగ్ లేని కేసులు కూడా మీరు లోక్ అదాలత్కి మీరు అప్రోచ్ అవుతే ఆ కేసెస్ అన్నింటినీ మేము సెటిల్ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మీ యొక్క కాలాన్ని, జీవితం అంటే చాలా విలువైనది, ప్రతి నిమిషం కూడా చాలా విలువైనది. దాన్ని ఎలా ఖర్చు చేయాలనేది మీ విజ్ఞత మీద ఆధారపడి ఉంటుంది. కోర్టుల చుట్టూ తిరుక్కుంటూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుక్కుంటూ కాలాన్ని వృధాయాపన చేయడం వల్ల జరిగేటటువంటి లాభం ఏమీ ఉండదు. అది కూడా మీరు మీ కుటుంబానికి కానీ మీ పిల్లలకి కానీ ఒక మంచి సందేశాన్ని ఇవ్వదు. కాబట్టి ఇటువంటి ఏమన్నా ఉంటే మీరు క్లోజ్ చేసుకొని మీరందరూ కూడా హ్యాపీగా డబ్బులు కూడా ఆదా చేసుకొని హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో ఇది అందరికీ తెలియజేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకొని నేషనల్ లోక్ అదాలత్ డిసెంబర్ 21 తేదీన జరుగుతున్న సందర్భంగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని దీన్ని విజయవంతం చేయవలసిందిగా మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.